హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. వీడియో అనేది చివరి వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే, మా అపార్ట్మెంట్లో ఒక 4 మెంబర్స్తో నాతో కలిపి ఒక 5గురు కలిపి వనభోజనాలకైతే వెళ్తున్నామండి. కార్తీక మాసం కదా, సో అలాగా వనభోజనాలు చేస్తే మంచిది కదా, చాలామంది వెళ్తున్నారు. అలాగే మా అపార్ట్మెంట్లో మీటింగ్ అయితే పెట్టాము. కొంతమంది వస్తానన్నారు, కొంతమంది అవ్వదన్నారు. పెద్దవాళ్ళు అయితే జూ అయితే తిరగలేరు కదా, సో మామూలుగా ఒక 5 మెంబర్స్ దాకా అనుకున్నాము. ఎలాగో అనుకున్నాం కదా, వెళ్ళకపోతే మరి ఎలాగని చెప్పేసి మొత్తానికైతే ఈరోజు వెళ్ళబోతున్నామండి. నాకైతే గారెలు చేయమన్నారు. చేస్తానని చెప్పేసి అన్నాను. రాత్రే పిండి అంతా కూడా రుబ్బేసుకున్నాను. అది నెక్స్ట్ వ్లాగ్లో పెట్టాను, ఒకవేళ చూడండి ఆ వ్లాగ్లో నా హడావిడి. సో ఇప్పుడైతే నేను ఉదయాన్నే లెగిసి ఇదిగో ఇంటి పని అంతా చేసుకుని పిల్లలకైతే మరి క్యారేజ్ పెట్టాలి కదా, అందుకనే నేను వెజ్ బిర్యానీలా చేసేస్తున్నాను అనమాట. గుడ్లు అయితే ఉడకపెట్టి పక్కన పెట్టాను. వెజ్ బిర్యానీ చేసి పిల్లలకి బాక్స్ అయితే పెట్టేస్తానండి. ఇంకా గారెలు వేయాలి, నేను రెడీ అవ్వాలి, చాలా హడావిడి ఉంది. చూడండి, బాగా ఎంజాయ్ చేసాము. మేము జూ పార్క్ వెళ్ళాము, బాగా ఎంజాయ్ చేసాము. సో బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. చక్కగా డీమార్ట్లో తీసుకున్నాను ఈ బియ్యము. బిర్యానీ రైస్ అంటే డీమార్ట్లోనే తీసుకుంటానండి. దావత్ ఇవన్నీ చాలా తక్కువ. మనకి తక్కువ ప్రైస్లో కావాలి అనుకుంటే మంచి బియ్యము డీమార్ట్లో తీసేసుకుంటాను. ఒక 2-3 కేజీలు అలా తీసేసుకుని స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడైనా ఇగో ఈ విధంగా బిర్యానీ చేసుకోవాలనిపించేటప్పుడు ఈ విధంగా చేసేస్తూ ఉంటాను అనమాట. పిల్లలకైతే క్యారేజ్ పెట్టేస్తున్నాను. చెప్పాను కదా, గుడ్లు కూడా ఉడకపెట్టానండి. ఈ విధంగా గుడ్లు పక్కన పెట్టేసి కొంచెం కచ్చంబర్ చేసేసి పిల్లలకి బాక్స్ ఇచ్చి స్కూల్కి అయితే పంపించానండి. ఆ తర్వాత నేను చెప్పాను కదండి, ఈరోజు నన్ను గారెలు చేయమన్నారని. సో గారెలు అయితే చేస్తున్నాను. గారెలు వచ్చేసరికి కొంచెం జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసి చేస్తున్నాను. కొంచెం అల్లం ముక్కలు కూడా వేసానండి. వేసి ఇంకా టైం కూడా అయిపోతుంది, నేను ఇంకా రెడీ అవ్వాలి. గారెలు వేసేసి డబ్బాలో పెట్టేస్తాను అనుకోండి, ఇంకా జూకి వెళ్ళడమే. ఇప్పటికే మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అయిందా అయిందా అని చెప్పేసి. ఫోన్ మాట్లాడుతూ గారెలు అయితే ప్రిపేర్ చేసేస్తుంది అనమాట. ఇంకా నాకు హాఫ్ అన్ అవర్ ఉంది టైము. ఈ హాఫ్ అన్ అవర్లో ఆల్మోస్ట్ కొన్ని గారెలు వేసానులేండి. ఇంకా కొన్ని గారెలు వేసేస్తే సరిపోద్ది అనమాట. సో పిండి అయితే బాగా కుదిరింది. ఎలా వస్తుందో ఏటో అనుకున్నాను, కానీ గారెలు కూడా చాలా బాగున్నాయి. మా వాళ్ళు తినగానే సూపర్గా ఉన్నాయి రోషిని, అదిరిపోయింది అని చెప్పేసి అన్నారు. నాకేమో గారెలు తెమ్మన్నారు కదా, వాళ్ళు ఏం తెచ్చారు, ఏమేమి వెరైటీలు తిన్నామనేది నేను చూపిస్తానండి. చూడండి, తప్పకుండా బాగుంటుంది. ఇగో గారెలు అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి అన్నమాట. సో క్రిస్పీగా వచ్చినాయండి, చాలా బాగున్నాయి. గారెలు కొంచెం క్రిస్పీగా రావాలి అనుకుంటే మనము ఇది ఇడ్లీ నూక ఉంటుంది కదా, ఆ ఇడ్లీ నూక కొంచెం కడిగేసి ఒక గుప్పిడే ఆ ఇడ్లీ నూక గారెల పిండిలో కలిపితే సూపర్గా వస్తాయి. ఇంకా ప్యాక్ చేసేసి మేమైతే జూకి అయితే వచ్చేసామండి. మా వైజాగ్లోనే జూ ఉందన్నమాట. సో చాలా పెద్ద జూ. సో జూకి అయితే వచ్చేసాము. మా వాళ్ళు అప్పుడే సెల్ఫీలు దిగడం, వీడియోలు తీయడం అయితే స్టార్ట్ చేశారు. నేను కూడా స్టార్ట్ చేశాను, మరి మీకు చూపించాలి కదా అని చెప్పేసి. మేము వండుకుని అన్నీ కూడా తీసుకొచ్చేసాం అన్నమాట. బ్యాగ్లో పెట్టేసుకుని తీసుకొచ్చాము. ఇంకా అలాగా మరి జూకి అయితే వచ్చేసాము కదా, మరి ఫ్రెండ్స్ని పలకరించకపోతే ఎలాగా అని చెప్పేసి అలాగ చిన్న చిన్న క్లిప్ అయితే తీసానండి. ఇది చూడండి. సో అరుపులేంటి బాబా, ఆకలేస్తున్నట్టుంది. ఓ అరుపులు అరుపులు, అమ్మో అరిసేసి ఇంకా అలిగేసి అది ఉంది కదా చెట్టు మీద అలా పడుకుని పోయిందన్నమాట. అది చాలా క్యూట్ అనిపించింది, అందుకనే చిన్న షార్ట్లో తీసానండి. సో మేము వచ్చేసరికి 10:30 అయింది. ఇంక ఇది అరుపులు స్టార్ట్ చేసింది. అరుపులు స్టార్ట్ చేసింది, ఆకలేసేస్తుంది అనమాట. సో ఏంటంటే, మనము జంతువులకి ఏమి వేయడానికి వీల్లేదని చెప్పేసారన్నమాట. వాళ్ళు వేస్తారు ఆ ఫుడ్డే, మనం ఏమీ వేయకూడదు అనమాట. ఈ జూ వచ్చేసరికి దాదాపు 4 కిలోమీటర్ దాకా ఉంటుందండి. ఇంకా అలా ఒక 2 కిలోమీటర్ల దాకా ఇంకా జంతువులను అలా చూస్తూనే ఉన్నాము. అక్కడక్కడ కొన్ని క్యూట్గా కొన్ని అయితే యాడ్ చేశానండి. అవి చాలా బాగున్నాయి. ఇవి ఏంటో తెలియదు కానీ చాలా క్యూట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. కూర్చోవడం కూడా చాలా ఇదిగా ఉంది. ఇది వచ్చేసరికి నక్క అంటారు కదా, ఇది కూడా చాలా వెరైటీగా అరుస్తుంది. అవన్నీ నేను పెట్టలేదు. ఈ నక్కలు కూడా సేమ్ కుక్కల్లాగే ఉన్నాయి, డాగ్స్ లాగే ఉన్నాయి. ఇంకా కొన్ని అలా తిరిగాము. అలా తిరిగేసరికి గంట అయితే మోగిందండి. ఇంకా ఏమేమి తెచ్చారు అన్నీ చూపిస్తున్నా చూడండి. ఒకళ్ళేమో ఆలు కర్రీ తెచ్చారు,
ఇంకొకళ్ళేమో గారెలు, అది నేనే, ఇంకొకళ్ళేమో సేమియా పాయసం, ఇంకొకళ్ళేమో పులిహోర, ఇంకొకళ్ళేమో వెజ్ దమ్ బిర్యానీ, ఇంకా తర్వాత కొన్ని ఫ్రూట్స్ అయితే తెచ్చామన్నమాట. ఇవన్నీ కూడా సదురుకొని ఇంకా పిక్స్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట. మరి స్టేటస్లు నింపాలి కదా, సో అందుకని కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాము. ఆ తర్వాత ఇంకా ఆగలేదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ తెచ్చారు కదా, అవన్నీ కూడా వేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు ఎంత బాగుందో, వనభోజనాలు అంటే నాకు చాలా ఇష్టము. ఇలా అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ తెచ్చి అలాగా తింటూ ఉంటే ఆ ఫీలే వేరండి. సో ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ తిన్నామండి. ఆ రోజు అసలు మేము చిన్నపిల్లల్లాగా అయిపోయాం అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా ఊగుతూ చాలా బాగా ఎంజాయ్ చేసాము మా ఫ్లాట్లో వాళ్ళు అందరం కూడాని. చాలా హ్యాపీ అనిపించింది. నేను కూడా ఊగెళ్ళండి, అంటే చిన్న షార్ట్ అయితే తీసానమాట మీకు చూపించడం కోసం. ఇవి ఏంటండి బాబు, అసలు చెయ్యిలు లాగేస్తున్నాయి ఈ కొమ్మలు. ఇంకా అలాగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. ఆ తర్వాత నేను కూడా ఊగడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నా ఫ్రెండ్కి ఇచ్చేసాను మొబైల్, నువ్వు తీవే బాబు అని చెప్పేసి. ఇంకా నా ఫ్రెండ్ అయితే అలా వీడియో తీసి అన్నీ కూడా నాకు సెండ్ చేసింది అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసామండి వనభోజనాలు అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొక ట్రిప్ ఉంది, ఇది మా ఫ్లాట్లో వాళ్ళతో వెళ్ళాను కదా, ఇంకొకళ్ళేమో మా ఫ్రెండ్స్తో వెళ్ళాలి. ఆ ట్రిప్ కూడా మీకు పెడతానండి. అది కూడా అక్కడ ఇంకా ప్లాన్ చేయలేదు, అంటే ఈ కార్తీక మాసంలోనే వెళ్ళొచ్చేస్తాం అన్నమాట. సో అయితే ఇంకా భోజనాలు చేసేసి కాసేపు జల్దీ ఫై కూడా ఆడామండి. ఆ క్లిప్ తీయడానికి ఎవరు లేరు, ఇంకా జల్దీ ఫైలో డబ్బులకు పెట్టారన్నమాట. ఇంకా డబ్బుల్లో పడిపోయి ఇంకా వీడియోస్ అయితే ఏం తీయలేదు. కాసేపు షటిల్ ఆడుకున్నామండి. షటిల్ ఆడుకొని ఇంకా తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కొంచెం సేమియా మిగిలింది, అది కూడా తాగేసామండి. ఆ తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. సో ఈ విధంగా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ కొన్ని పిక్స్ అయితే దిగామండి. ఇంకా చెప్పాను కదండి, జూ వచ్చేసరికి 4 కిలోమీటర్స్. ఆ 4 కిలోమీటర్స్ కూడా మేము కంప్లీట్ చేసేసి ఇంకా కొన్ని రకాల ఫొటోస్ దిగేసి ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళి, ఇంకా అందులో ఒక ఆంటీ ఉన్నారు కదా, ఆ ఆంటీ అన్నారు ఇంటికి రండి టీ పెడతాను స్ట్రాంగ్గా అన్నారు. టీ తాగేసి సో ఇంకా ఎవరి ఫ్లోర్లోకి వాళ్ళు వెళ్ళిపోయాం అన్నమాట. ఈ విధంగా మేము ఎంజాయ్ చేసామండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందా. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు, పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక పిక్నిక్ ఉందండి, ఇంకొక వనభోజనాలు ఉన్నాయి. అవి ఎలా మేము వండుకొని తీసుకెళ్తున్నామా లేదంటే బయట తింటున్నామా, బయట నుంచి తెచ్చుకొని వనభోజనాలు చేస్తున్నామా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేస్తున్నాను, థ్యాంక్ యూ, బాయ్.